రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా 25,600 కోట్లు ఇంచుమించు, అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. సున్నా వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ చేయూత కింద 26,98,000 అంటే ఇంచుమించు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగిండేది. కాపు నేస్తం కింద 3,58,000 మంది 59,000 ఇంచుమించు కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయము. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరికీ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము. అందుకనేనండి గాయం జరిగిండేది. ఒకరెవరో పార్టీ స్థాపించినారే అంటే ప్రశ్నించేదానికి కనీసం కాపు నేస్తమని ఇప్పించినారండి మీరు పార్టీ స్థాపించిన వాళ్ళు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి ఇది. 30 లక్షల ఇండ్ల పట్టాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టియడము, దీనివలన విధ్వంసం జరిగిందండి. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ 27%, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. కోవిడ్ సంక్షోభంలో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. దిశ కార్యక్రమాలు చేసి మహిళలందరికీ కూడా భద్రత కల్పించినాం కదా, అందుక గాయం. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈరోజు రేట్లకు ఈరోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం, అందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. అవుకు టన్నల్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. పోతిరెడ్డిపాడు నుంచి ఎండిపోయిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము. గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము. చివరకు కుప్పంకు కూడా నీళ్ళు ఇచ్చినాం కదండి ఫిబ్రవరి నెల 2024లో, అందుకనేనండి విధ్వంసం జరిగింది. ఏ మాటల్లో మాట్లాడతారండి, చే అసలు ఫీల్ సో సాడ్ ఇవన్నీ చెప్పాలంటే. ఇది కాక ఏం చెప్పినారు, అభివృద్ధి పదంలో సాగింది చెప్పడం గర్వపడుతున్నారంట, వాళ్ళు గర్వపడుతున్నారంట. గర్వం కూడా ఎంత గర్వమో చెప్తా. ఇప్పుడు మేము ఏ రోజు 9% తగ్గలే కోవిడ్ ఉండి కూడా, మీరేమి 2023 నుంచి 23-24 అంటే మేము వదిలిపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల చూస్తే మీది ఎంత ఉందండి, సేల్స్ ట్యాక్స్ -2.28 మైనస్. మరి ఇతర పన్నులు అన్నీ కలుపుకుంటే 1.98 అంటే 2% కంటే తక్కువ పెరుగుదల మీది ఇస్తుంది. కానీ మీరు పాలకులు, మీకు అనుభవము, సంపద సృష్టి. అసలు నిజం చెప్పాలంటే మొన్ననే సిఏజీ వాళ్ళు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ వదిలిపెడితే 23 రాష్ట్రాలకు గాను పెరుగుదల ఎట్లుంది, ఆదాయ పెరుగుదల ఎట్లుందంటే మీరు ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పరిపాలనలో ఎక్కడున్నారు మీరు? 23 రాష్ట్రాల రిజల్ట్స్ ఇస్తే 22వ స్థానంలో ఉన్నారు మీరు. మీకంటే ముందు ఎవరెవరు ఉన్నారు? అస్సాము, బీహారు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్, త్రిపుర, ఒరిస్సా. మీరు 22వ స్థానం నుండి మీరు మళ్ళా ఏమన్నారు, అభివృద్ధి పదంలో సాగినందుకు చెప్పడానికి గర్వపడుతున్నారంట. బా విపరీతంగా. మళ్ళా మాట్లాడితే కేంద్రంతో పోలిక, మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు.
ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుణ్ణి కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ?